హైదరాబాద్ నగరానికి మకుటంలా నిలుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా రికార్డుల్ని తిరగరాసింది. ప్రయాణికుల రాకపోకలతో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ ఇతర ప్రధాన విమానాశ్రయాల కంటే ముందంజలో నిలిచింది. మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఏడాది విమానాశ్రయం సేవలను వినియోగించారు. 15.20% వృద్ధితో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది ఈ విమానాశ్రయం. ప్రయాణికుల సంఖ్యలో ఇలా గణనీయంగా పెరుగుదల రావటం హైదరాబాద్ నగర అభివృద్ధికి, వ్యాపార, టూరిజం రంగాల్లో వేగవంతమైన ప్రగతికి నిదర్శనమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల వ్యవధిలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో అద్భుతమైన రికార్డు కూడా సృష్టించింది. ఈ ముగింపు త్రైమాసికంలో మొత్తం 74 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించారు. సాధారణంగా నెలకు గరిష్టంగా 20 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించే శంషాబాద్ ఈసారి ఆ అంచనాలను దాటి కొత్త శిఖరాలకు చేరుకుంది. ఈ పెరుగుదల కారణంగా RGIA, చెన్నై మరియు కోల్కతా వంటి ప్రముఖ నగరాల విమానాశ్రయాలను అధిగమించగలిగింది. ఇది దేశీయ విమానయాన రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలపడుతున్నట్లు సూచిస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా భారీగా ప్రయాణాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఉన్నది దుబాయ్. నెలకు సగటున 93,000 మంది ప్రయాణికులు దుబాయ్ ప్రయాణిస్తున్నారు. దోహాకు నెలకు 42,000 మంది, అబుదాబికి 38,000 మంది, జెడ్డాకు 31,000 మంది, సింగపూర్కు 31,000 మంది ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యలు చూస్తే గల్ఫ్ దేశాలు, దక్షిణాసియా గమ్యస్థానాలకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ప్రయాణికులు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగాలు, వాణిజ్యం, కుటుంబ సంబంధాల కారణంగా విదేశీ ప్రయాణాల పెరుగుదల కలిసొస్తోంది. ఇప్పటి వృద్ధి ఇలా కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26 నాటికి ప్రయాణికుల సంఖ్య 3 కోట్లకు అధిగమించే అవకాశం ఉంది. ప్రపంచ గుర్తింపు సాధించిన హైదరాబాద్ నగరానికి ఇది మరింత సంతోషించదగ్గ పరిణామం.